చిత్ర పరిశ్రమ తరచూ అంచనాలకు మించి నటీనటుల ఎంపికతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. అయితే ఇండస్ట్రీలో కెరీర్ పీక్లో ఉండగానే కొందరు హీరోయిన్స్ తల్లి పాత్రలు పోషించారు. ఇప్పుడు యంగ్ హీరోయిన్స్ సైతం కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే కంటెంట్, పాత్ర ప్రాధాన్యతను బట్టి హీరోలకు తల్లులుగా నటిస్తున్నారు. ఇదివరకు బాహుబలి సినిమాలో అనుష్క, ప్రభాస్ తల్లి పాత్రలో కనిపించింది. అలాగే మరో హీరోయిన్ సైతం ఓ స్టార్ హీరోకు తల్లిగా నటించింది. ఆమె మరెవరో కాదు, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె. హిందీ సినిమా ప్రపంచంలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఈమె ఒకరు. ఇప్పటివరకు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దీపిక ఓ స్టార్ హీరోకు తల్లిగా కనిపించిందని మీకు తెలుసా? అతడు మరెవరో కాదు, షారుఖ్ ఖాన్. కెరీర్లో అత్యున్నత స్థాయిలో ఉన్నప్పటికీ ఆమె తెరపై షారుఖ్ ఖాన్ తల్లిగా నటించేందుకు అంగీకరించింది. 2007లో ఓం శాంతి ఓం సినిమాతో నటిగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసింది దీపికా పదుకొనె. ఇందులో ఆమె షారుఖ్ సరసన నటించింది. అప్పట్లో ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఫస్ట్ మూవీతోనే రాత్రికి రాత్రే స్టార్టం సంపాదించుకుంది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో అనేక చిత్రాలు వచ్చాయి. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ చెన్నై ఎక్స్ప్రెస్ లో తిరిగి నటించారు. ఇందులో దక్షిణాది అమ్మాయి పాత్రలో దీపిక యాక్టింగ్ ఆదరగొట్టింది. ఇక ఈ సినిమాలో దీపిక షారుఖ్ కెమిస్ట్రీ జనాలను ఆకట్టుకుంది. ఆ తర్వాత 2014లో మరోసారి హ్యాపీ న్యూ ఇయర్ చిత్రంలో నటించారు. 2023లో సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన స్పై యాక్షన్ మూవీ పఠాన్ చిత్రంలో కలిసి నటించారు. ఇది వైఆర్ఎఫ్ బ్యానర్లో ఆ సంవత్సరంలో అతిపెద్ద బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఇక అదే ఏడాది కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ చిత్రంలో కూడా నటించింది. అయితే ఇందులో ఆమె షారుఖ్ తల్లిగా కనిపించింది. జవాన్ సినిమాలో అతిథి పాత్రలో విక్రమ్ రాథోడ్ భార్యగా, ఆజాద్ తల్లిగా నటించింది. ఇందులో విక్రమ్ రాథోడ్ ఆజాద్ పాత్రలో షారుఖ్ నటించడం విశేషం. ఇక ఈ సినిమాలో షారుఖ్ తల్లిగా కనిపించి జనాలను ఆశ్చర్యానికి గురిచేసింది దీపిక. ఇప్పుడు ఆమె అల్లు అర్జున్ అట్లీ సినిమాలో నటిస్తుంది. అలాగే మరోసారి షారుఖ్ సరసన నటిస్తుంది. ఇక ప్రస్తుతం ఒక్కో సినిమాకు 25 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. కానీ దీపిక కొన్ని డిమాండ్లతో 2 పాన్ ఇండియా సినిమాల నుంచి మేకర్స్ తప్పించారు. ఆ 2 సినిమాలు సైతం ప్రభాస్వి కావడంతో హాట్ టాపిక్ గా మారాయి.